కలాం విత్ చిల్డ్రన్ లెసన్లో టెక్స్ట్ బుక్ అనమాట. టెక్స్ట్ బుక్లోని యాక్టివిటీ, వర్క్ బుక్ కాదు, టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 59 టెక్స్ట్ బుక్ అనమాట. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 59లో యాక్టివిటీ 7. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. ఇక్కడ లైక్స్ అనే వర్డ్ అండర్లైన్ చేశారు. హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్, ఇక్కడ కమ్స్ అనే వర్డ్ అండర్లైన్ చేశారు. ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయన్నమాట. ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నది. టీచర్ టీచర్స్ లెసన్ అన్నారనుకోండి, నేను లెసన్ చెప్తున్నాను, సో అలా అనమాట. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అలా, ఇప్పుడు జరిగేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ టెల్ us అబౌట్ an యాక్షన్ దట్ ఈజ్ రిపీటెడ్ ఆర్ ఈవెంట్ దట్ టేక్స్ ప్లేస్ రెగ్యులర్లీ. ప్రతిరోజు రెగ్యులర్గా జరిగే యాక్షన్ ఏమనాలి మనం? ప్రెజెంట్ టెన్స్ అనాలి. దీస్ వెబ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రెగ్యులర్గా జరిగేవి అంటే మనము రోజు ఏం చేస్తాం? వి గో టు స్కూల్ అంటే రోజు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తాం. ఓకే, అలా అనమాట. వి బ్రష్ డైలీ, వి వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అవన్నీ కూడా రోజు రెగ్యులర్గా చేసే పనులు, సో అవన్నీ ప్రెజెంట్ టెన్స్లోకి వస్తాయి. టిక్ ద సెంటెన్సెస్ దట్ ఆర్ రిటర్న్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ అండర్లైన్ ద వర్డ్స్ వన్ హ్యాస్ బిన్ డన్ ఫర్ యూ. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న వర్డ్స్ని మనం అండర్లైన్ చేశారు. అండర్లైన్ ద వర్డ్స్ వన్ హ్యాస్ బిన్ డన్ ఫర్ యూ. దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న అండర్లైన్ చేసిన వర్డ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మనం టిక్ పెట్టాలి. ఇక్కడ అండర్లైన్ చేయలేదు, కానీ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న వాటికి మనం టిక్ పెట్టాలి. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఇక్కడ హెల్ప్స్ అనే వర్డ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ మనం టిక్ పెట్టాలి. ఐ థింక్ ద చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. ఇక్కడ థింక్, దిస్ ఈజ్ ద వెర్బ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టిక్ హియర్. ఐ వన్స్ వర్క్డ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు, పాస్ట్ టెన్స్ ఇది, సో ఇది టిక్ పెట్టకూడదు. టిక్ ద సెంటెన్స్ దట్ ఆర్ రిటన్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్లో ఉన్న టిక్ పెట్టమన్నారు, మిగతా లేని ఇంటూ కానీ ఏది పెట్టమని ఏం చెప్పలేదు కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న వాటికి మాత్రమే టిక్ పెట్టాలి. ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్, సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. దే స్టార్టెడ్ రన్నింగ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. హీ టాట్ us ఇన్ హిజ్ లెక్చరర్స్ హౌ బర్డ్స్ ఫ్లై, ఇది కూడా టాట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. కాబట్టి ఇక్కడ మనకి 3 సెంటెన్సెస్ విత్ ఎగ్జాంపుల్ ఉన్నవి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నవి. అంటే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది, ఇక్కడ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. నౌ రీడ్ ద అదర్ సెంటెన్సెస్ దట్ ఆర్ నాట్ టిక్డ్. ఇక్కడ మనం టిక్ పెట్టడం ఏంటి? ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్, దే స్టార్టెడ్ రన్నింగ్, హీ టాట్ ఇన్ హిజ్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. వర్క్డ్, స్టార్టెడ్, టాట్, ఇవి ఈ 3 సెంటెన్సెస్ కూడా మనం టిక్ పెట్టలేదు, అంచేత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లేవు కాబట్టి. సో ద అబౌవ్ అండర్లైన్ వెబ్ స్పీక్ అబౌట్ థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే రెగ్యులర్గా చేసే వాటికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పుకున్నాం. ఆల్రెడీ చేసిన వాటికి మనం ఏం చెప్పాలి? ద వెబ్స్ ఆర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఆల్రెడీ జరిగిపోయిన వాటికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పాలి. రెగ్యులర్గా జరిగే వాటికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పాలి. రెగ్యులర్గా జరిగేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఆల్రెడీ జరిగిపోయినవి సింపుల్ పాస్ట్ టెన్స్. గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఇక్కడ కొన్ని ఇచ్చారు మనకి. లెట్స్ సీ ద కంపారిజన్ బిట్వీన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. కంపారిజన్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇవన్నీ కూడా వెబ్స్, యాక్షన్ వర్డ్స్ అనమాట. రీడ్, రైట్, వర్క్, సిట్, స్టాండ్ అలా తెలుసు కదా మనకి, అవన్నీ యాక్షన్ వర్డ్స్. ఇవి వెర్బ్స్. ఇవి ఏ టెన్స్లో ఉన్నాయి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. వాటికి సింపుల్ పాస్ట్ టెన్స్ ఫాము అంటే అదే వర్క్ అనే వర్డ్ని సింపుల్ ప్రెజెంట్స్లో వర్క్లో వాడతాం. అదే పాస్ట్ టెన్స్లోకి వెళ్తే వర్క్డ్ అంటే ఒక వర్డ్, ఒక వెర్బ్ ఆల్రెడీ జరిగిపోయిన సెంటెన్స్ చెప్పేటప్పుడు ఎలా మారుతుంది అంటే ఫామ్ అనమాట, వెర్బ్ యొక్క ఫామ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఇవన్నీ వెబ్స్ ఇలా ఉంటే పాస్ట్ టెన్స్లో ఎలా మారుతాయి? వర్క్, వర్క్డ్ కింద ఫేవర్, ఫేవర్డ్, లైక్, లైక్డ్,
పీల్డ్ పీల్డ్, టీచ్ టాట్. మనం అన్నిటికీ కూడా ఈడి పెట్టకూడదు, కొన్నింటికి పెట్టకూడదు. వీక్ వెబ్స్ అలా అంటారు, స్ట్రాంగ్ వెబ్స్ అంటారు, అవన్నీ తర్వాత ఫర్దర్గా మీకు వస్తాయి. టీచ్ టాట్, స్టార్ట్ స్టార్టెడ్, ఇవన్నమాట. ఇవి ప్రజెంట్ టెన్స్లో ఇలా ఉంటే పాస్ట్ టెన్స్లో రాసేటప్పుడు మనం ఇలా మార్చి రాయాలి. కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ ద సింపుల్ ప్రెజెంట్ యాజ్ వెల్ యాజ్ సింపుల్ పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ది గివెన్ ఇన్ బ్రాకెట్స్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనూ ఒక సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఎలా మారుతుందో మనం వెర్బ్, ఇక్కడ ఇచ్చిన వెర్బ్ని చేంజ్ చేసి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఎలా వస్తుంది, సింపుల్ పాస్ట్లో అయితే ఎలా వస్తుంది, వెర్బ్ని చేంజ్ చేసి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని లైక్ ఎలా మారింది, లైక్స్ కింద మారింది. కలాం లైక్ టు స్పెండ్ ద టైమ్ విత్ చిల్డ్రన్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ లైక్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎలా మారింది, లైక్డ్. వెర్బ్ మారుతుంది అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒకలా ఉంటుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఒకలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఇవి మనం రాయాల్సి ఉంటుంది. ద టీచర్ డాష్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా మారుతుంది, షో ఇచ్చారు మనం. ఈ షోని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా మార్చాలి, షోస్. ద టీచర్ షోస్, ద టీచర్ షోస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అలా మారుతుంది అనమాట. అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో ద టీచర్ షోడ్. ఒకే వర్డ్ ప్రెజెంట్ టెన్స్లో ఒకలా మారుతుంది, పాస్ట్ టెన్స్లో ఒకలా మారుతుంది. అదే మనం తెలుగులో తింటాను అన్నది ఒకలా మాట్లాడితే తిన్నాను, రెండు తినడానికి సంబంధించినవే. కానీ తింటాను అంటే తింటాను, ఇప్పుడు తింటాను అనొచ్చు, రేపు తింటాను అనవచ్చు. తిన్నాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది అనమాట, అది పాస్ట్ టెన్స్. రెండు తినడమే కానీ పదాలు మారినాయి కదా. అలాగే ప్రెజెంట్ టెన్స్లో షోస్ అవుతుంది, అదే పాస్ట్ టెన్స్లో వచ్చి షో వల్ల షోడ్ అవుతుంది అనమాట. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్లో. నెక్స్ట్ ఫార్చ్యూన్ డాష్ ద హార్డ్ వర్క్. ఇక్కడ ఫేవర్ని మనం మార్చాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి మారిస్తే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్క్. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఫార్చ్యూన్ ఫేవర్డ్, ఇలా మారుతుంది అనమాట సింపుల్ పాస్ట్ టెన్స్లో హార్డ్ వర్క్. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ స్టార్ట్ని మనం మార్చాలి. స్టార్ట్ని ఎలా మార్చి, దే స్టార్ట్. ఇక్కడ ఎస్ఎల్ పెట్టాం కదా అని పెట్టకూడదు. మనకి ఇక్కడ ప్లోరల్ ఉంది, సో ఎస్ రాదు, స్టార్ట్, దే స్టార్టే వస్తుంది. ఇక్కడ సింగులర్, ద టీచర్ అంటే ఒకళ్ళే కాబట్టి ఎస్ కానీ ఎస్ కానీ పెడతాం. ఫార్చ్యూన్ అన్నది ఒకటే కాబట్టి ఎస్ పెట్టాం. ఇక్కడ దే అంటే ప్లోరల్, మోర్ దాన్ వన్ పీపుల్ అనమాట, అంటే ఒకరికన్నా ఎక్కువ. సో వెర్బ్లో ఎస్ కానీ రాదు ప్రెజెంట్ టెన్స్లో. కొంచెం టఫ్గా ఉండొచ్చు కానీ మెల్లిమెల్లిగా అర్థం చేసుకో. నెక్స్ట్ దే స్టార్ట్ ఎలా మారుతుంది, మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. స్టార్ట్ ఎలా మారింది, స్టార్టెడ్. సో స్టార్టెడ్. ఇలా అనమాట. హీ టీచ్ని మార్చను మనం. టీచ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ టీచ్, హీ డాష్ as in his lectures how birds fly. ఇక్కడ ఇచ్చారు మనకి. టీచ్ అంటే హీ అంటే ఎవరు, వన్ పర్సనే, సో వన్ సింగులర్. సో ఏమొస్తుంది వర్బ్కి, హీ టీచర్స్. ఎస్ కానీ వస్తుంది, టీచ్ కాబట్టి టీచర్స్ అని వస్తుంది. మనకి టీచ్ ఎలా మారింది, ఇక్కడ పాస్ట్ టెన్స్లో టాట్ కింద మారింది. సో హీ టాట్. మనం వెర్బ్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది. ఈ సెంటెన్స్ అంతా ఎలా ఉన్నా మనకి అవసరం లేదు. ఓకే, ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లు, ఇవి సింపుల్ పాస్ట్ టెన్స్. ఇలా రాసుకోవాలి వెర్బ్ చేంజింగ్స్ అనమాట. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. లెట్స్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, ఐడెంటిఫై ద పంక్చుయేషన్ మార్క్. మీకు పంక్చుయేషన్ మార్క్స్ తెలుసు కదా, కామా, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేటరీ మార్క్, క్వశ్చన్ మార్క్, ఇవన్నీ పంక్చుయేషన్ మార్క్స్ అంటారు. యూజ్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఇక్కడ కామా, I worked with doctors, scientists, politicians and students. చూడండి, కామా డాక్టర్స్, సైంటిస్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇక్కడ. డాక్టర్లు, సైంటిస్టులు, పొలిటీషియన్లు. సో అక్కడ ఏం పెట్టాలి, కామాలు పెట్టాలి. I was taught English, science, mathematics and Tamil by our teacher. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్ వేరు కాబట్టి కామా పెట్టి మనం విడగొట్టి చెప్తాం అనమాట.
రీడ్ ద అబ్జర్వ్ కామాస్ యూజ్డ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్. ఏ కామా ఏమనాలి దీన్ని? కామా ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఏ పాజ్. పాజ్ అంటే కొంచెం కామా ఉన్న చోట మనం ఆపి చదవాలన్నమాట. లుక్ ఎట్ ది పిక్చర్ అండ్ ఫైండ్ అవుట్ వేర్ వీ యూజువల్లీ యూజ్ కామా. ఇక్కడ పిక్చర్ చూసి మనం ఎప్పుడు యూజ్ చేస్తామో కామా చూడమంటున్నాడు, కనిపెట్టమంటున్నాడు. వైల్ రైటింగ్ ఏ సెంటెన్స్. ఏ కామా అనమాట. దిస్ ఈజ్ కామా. ఈ కామా ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ఏ లిస్ట్ ఆఫ్ 3 or more ఐటమ్స్. ఒకదానికి సంబంధించి మూడు కన్నా ఎక్కువ. ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ టు బ్రింగ్ పెన్, పెన్సిల్ అండ్ బుక్. చూడండి, పెన్ను పెన్సిల్ ఇక్కడ 3 ఉన్నాయి. సో పెన్ను వేరు పెన్సిల్ వేరు కాబట్టి కామాతో మనం వడిగొట్టి రాయాలి. లాస్ట్లో అండ్ పెట్టాం. సో కామా ఇక్కడ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫస్ట్ కామా. ఏ కామా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ కొటేషన్. అబ్దుల్ కలాం సెడ్, ఇది ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. ఇక్కడ మనకి ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్, ఇది ఒక కొటేషన్ అనమాట. సో కొటేషన్కి ముందు ఇక్కడ చూడండి కామా వచ్చింది. సో కామా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ కొటేషన్కి ముందు మనం కామా అనేది పెడతాము. నెక్స్ట్ కామా ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ద డేట్ అండ్ ఇయర్. అక్షద వాజ్ బోర్న్ ఆన్ 26th August. డేట్ ఇది 26th August అనేది ఒక డేట్. దానికి పక్కన కామ పెట్టాం. ఇయర్కి డేట్కి మధ్యలో కామ పెడతాం అనమాట. ఏ కామా ఈజ్ యూజ్డ్ వెన్ సమ్మన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్లీ. సమ్మన్ వి కమ్ హియర్. కామా అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? డైరెక్ట్గా కాల్ చేసినప్పుడు. అంటే సమ్మన్వి అని అన్నాక కమ్ హియర్ అన్నారు కాబట్టి ఇక్కడ సమ్మన్వి తర్వాత కామా పెట్టు. సో కామా ఎప్పుడు యూజ్ చేస్తాం? మోర్ దెన్ 3 things ఉన్నప్పుడు, కొటేషన్కి ముందు, ఇయర్కి డేట్కి మధ్యలో, ఏదైనా డైరెక్ట్గా కాల్ చేసినప్పుడు. ఇవి కామా యూజ్ చేసే సందర్భాలు అనమాట. నెక్స్ట్ యాక్టివిటీ, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్సెట్టింగ్ కామాస్ వేర్ ఎవర్ నెసెసరీ. అండర్లైన్ ద వేర్ కామా ఈజ్ ఇన్సెర్టెడ్. వన్ హ్యాస్ బిన్ డన్ ఫర్ యూ. అక్షద విజిటెడ్ ఢిల్లీ, ముంబై, ఆగ్రా అండ్ కోల్కతా. ఇవి కలిపి ఇచ్చారు మనకి. ఢిల్లీ, ముంబై, ఆగ్రా అనేవి, కోల్కతా అనేవి ఏంటి? వేరు ప్రదేశాలు. సో అక్షద విజిటెడ్ ఢిల్లీ కామా ముంబై కామా ఆగ్రా. చూడండి, ఆగ్రా తర్వాత అన్నుంది కాబట్టి ఇంక కామా పెట్టకూడదు. సో కోల్కతా ఇలా విడగొట్టి మనం రాయాలి. మై మదర్ బాట్ ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ న్యూ క్లోత్స్ ఫర్ ద ఫెస్టివల్. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? ఫ్రూట్స్ తర్వాత పెట్టాలి. స్వీట్స్ తర్వాత అండ వచ్చేసింది కాబట్టి ఇంక పెట్టకూడదు. సో మై మదర్ బాట్ ఫ్రూట్స్ కామా, ఫ్రూట్స్ తర్వాత ఏం పెట్టాలి? కామా, స్వీట్స్ అండ్ న్యూ క్లోత్స్ అని మిగతా అంతా రాసేయాలన్నమాట. అర్థమైంది కదా? మై మదర్ సేస్ డు నాట్ టెల్ లైస్. ఇక్కడ ఎక్కడ పెడతాం? మై మదర్ సేస్. ఇదేంటిది? కొటేషన్. సో కొటేషన్కి ముందు కామా, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా రాసే. డు నాట్ టెల్ లైస్. మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్, ఇయర్కి డేట్కి మధ్యలో అంటే 26th August. తర్వాత ఏమొస్తుంది? కామా 2010 అన్నమాట. డేట్కి ఇయర్కి మధ్యలో. ఫాతిమా, ఫాతిమా డైరెక్ట్గా మాట్లాడండి కామా వస్తుందని చెప్పాం కదా. ప్లీజ్ హెల్ప్ మీ, కామా ప్లీజ్ హెల్ప్ మీ. ఇవన్నమాట కామా యూజ్ చేసే సందర్భాలు. కామా ఎప్పుడెప్పుడు వచ్చింది? మై మదర్ బాట్ ఫ్రూట్స్, స్వీట్స్. ఫ్రూట్ స్వీట్ అంటే మోర్ దాన్ 2 ఆబ్జెక్ట్స్ ఒకేసారి 2-3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్ వేరు డిఫరెంట్ స్వీట్స్ వేరు కాబట్టి కామా రెండింటికి విడగొడుతూ కామా పెట్టాం. నెక్స్ట్ కొటేషన్కి ముందు, దిస్ ఈజ్ కొటేషన్, దాని ముందు కామా వస్తుంది. తర్వాత డేట్కి ఇయర్కి మధ్యలో కామా వస్తుంది. తర్వాత ఏదైనా డైరెక్ట్గా మాట్లాడేప్పుడు ఫాతిమా,
ప్లీజ్ హెల్ప్ మీ కాబట్టి ఫాతిమా తర్వాత కామా వస్తుంది. మనకి ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా, ఆ విధంగానే రాయాలి.